రాష్ట్రంలో రౌడీ రాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు రామారావు హర్షం వ్యక్తం చేశారు. అరండల్పేటలోని తెలుగు పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి రామారావు మాట్లాడారు. వైసీపీ కాపు నాయకులకి అసభ్య పదజాలాన్ని వినియోగించడం తప్ప ప్రజలకు మేలు చేయడం రాలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని రానున్న ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కోసమైన ప్రయత్నం చేయాలని హితవు పలికారు. ప్రజలను నమ్మించి వంచి అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిఆర్పిసి ప్రొసీజర్ని కానీ సివిల్ ప్రొసీజర్ని కానీ కాదని మరి వైఎస్ఆర్పి ప్రొసీజర్ కోడ్ని పాటించి ఒక అరాచకమైన రాజ్యాన్ని పాలనని తన వందెమాగదులతో స్థాపించి మరి రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, వాళ్ళ యొక్క మరి చేష్టలు మనం ఇన్నాళ్ళు చూసాము. మరి దానిలో ముఖ్యంగా వాళ్ళ వందెమాగదులు మరి కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, రోజా గారు, గుడివాడ మరి అమర్నాథ్ గారు, మరి పెన్ని నాని గారు, వాళ్ళు పలికినటువంటి మరి మరి విచ్చలవిడి వాగ్బాణాలు, విచ్చలవిడిమైనటువంటి మరి మాట తీరు ప్రజల్లో అసహ్యం వేసింది. జగన్ మీద కానీ మరి వైఎస్ఆర్పీ ప్రభుత్వం మీద కానీ ఈ పాలన మీద కానీ ఇసుక పుట్టి మిమ్మల్ని మరి ఇంత ఘోరంగా ఓడించారు. ఈ ఓటమిని తెలుసుకోకుండా కూడా ఇప్పుడు మరి తిరిగి ప్రగల్భాలు పడుతున్నారంటే మరి మీ నీచమైనటువంటి హేయమైనటువంటి మీ పందా ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తూ, మనవి కాదు హెచ్చరిస్తూ, మరి ఇంత ఘోర ఓటమికి జగన్ని దూరంగా నెట్టి మరి తెలుగుదేశం పార్టీని, జనసేనని, బీజేపీ కూటమిని ఆదరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ సందర్భంగా మేము అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఈ గుంటూరు జిల్లా మరి పార్లమెంటు స్థాయిలో గెలుపొందినటువంటి పొన్నూరు శ్రీ గీతులు గౌరవనీయులు ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి, తెనాలి నాదెల మనోహర్ గారికి, మరి లోకేష్ బాబు గారికి, శ్రవణ్ కుమార్ గారికి, నజీర్ అహ్మద్ గారికి, మరి గల్లా మాధవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అరాచక పాలన అంతమందింది, రాబోయేది శ్రామిక రాజ్యం, శ్రేయ రాజ్యం, రైతు రాజ్యం, రామరాజ్యం అని తెలియజేసుకుంటూ ఈ ప్రజలందరూ వచ్చే రామరాజ్య మరి చంద్రబాబు గారి పాలనలో అందరూ మంచి జరగాలని, మంచే జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ మా యొక్క దానికి పాటుపడ్డ మరి ముఖ్యులు జనసేన నాయకులు, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరి బీజేపీ నాయకులకు అందరికీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా శాఖ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.